గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలపై నిప్పులు జరిగిన బండి సంజయ్. బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తే మహిళలు భయపడే పరిస్థితి ఉందని ఆగ్రహం. ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం నడుస్తోందన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. 56% ఉన్న వారికి వరుస అన్యాయం జరుగుతోందని వెల్లడి. తొమ్మిది మంది వేటగాళ్లను అరెస్ట్ చేసిన ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారులు. చిరుతపులిని వేటాడి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నం. రాజేంద్రనగర్లోని రామకృష్ణ హోమియో ఫార్మసీ మందుల కంపెనీని మూసేసిన యాజమాన్యం. అయోమయంగా మారిన 30 ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో జరిగిన మహిళా గోసా బీజేపీ దీక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొందని, మహిళలపై హత్యలు అత్యాచారాలు చేసే నేరస్తులను కాపాడే పార్టీలు ఆ రెండేనని అన్నారు. సినిమాల్లో విలన్లను చూస్తే ఎట్లా పారిపోతారో ఆ రెండు జెండాలను చూస్తే ఆడవాళ్లు భయపడి ఇంట్లో తలుపులు వేసుకునే దుస్థితి ఏర్పడింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో మహిళా సమస్యలపైన, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన, మహిళా బిల్లులపైన ఏనాడు నోరు మెదపని కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో దీక్ష చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేబినెట్ లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తున్న కేసీఆర్ బిడ్డకు ఢిల్లీలో దీక్ష చేసే నైతిక అర్హత లేదన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ తీసుకుని ఈ దేశంలో ఫ్రీ వ్యాక్సిన్ తీసుకుని కూడా 3 డోసెస్ ఇవ్వాలి. ఈ దేశంలో ప్రపంచంతో బాధ చేస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తారని ఇలా వ్యాక్సిన్ అందించుకునే పరిస్థితి ఇవాళ మొబైల్ ఉండడానికి గతంలో చైనా మొబైల్ తయారీకి ప్రధాన కేంద్రాలు భారతదేశం ఇవ్వాలి. యుద్ధం జరిగితే రష్యా ఇస్తారా, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం ఇస్తారా, అమెరికా ఇస్తుంది. ఇక్కడ యుద్ధం జరిగితే మారిన ఆయుధాల కోసం ఇతర దేశం తీసుకున్నాం. ఇలా మా ఆయుధాల తయారీ ఇక్కడనే బండాగారంగా మారి ఇతర దేశాలకు ఆయుధాలను సరఫరా చేసినట్టు కేంద్రంగా ఇలా భారతదేశం ఉందంటే ఒక్కసారి అనుకుంటున్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. మోడీ గారు ఉద్యోగాలు ప్లాన్ చేస్తాం మనం. రోజ్గార్ మేళా పేరుతోని ఈ సంవత్సర కాలంలో 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ నౌకర్లు ఇవ్వాలని చెప్పి మోడీ గారు సంకల్పించి ఇప్పటికీ 2,46,000 మందికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్సిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంటికి ఉద్యోగం ఇస్తాడు. నిరుద్యోగ గుర్తిస్తాను ఇంకా అంటే సంఖ్య లేదు, గతి లేదు. 22 నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ అన్ని పాల్గొంది. ఏది పనిచేయదు మన ఎన్నికలు వస్తుంటే నోటిఫికేషన్ అది పనిచేయదు. వల్ల రుణమాఫీ ఏ స్థానం చేయలే, దళిత 3 ఎకరాలు ఇస్తాను చేయలే, ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలే, దళిత బంధు ఇస్తాను చేయలే. ఫస్ట్ నాడు జీతాలు ఇలా ఉద్యోగస్తుల పరిస్థితి బ్యాంకులు లోన్ ఇస్తారు పట్టేసారు ఇస్తున్నాడు. బ్యాంకులు ఇలా ఎంత డేట్ ఇవ్వాలి, ఇవాళ జీతాలు ఆడుతుంది. మీకు వచ్చే జీతాలు మీకు కూడా మామూలుగా ఇస్తారు. ఏంటంటే ఎలక్షన్స్ గ్యారెంటీ ఇస్తారు. ఇక మీకు ఇస్తాడంటే మిమ్మల్ని కౌంట్ చేస్తాడు వస్తున్నాడు. అంటే మీతో ఏం కాదంటున్నాడు. మీతో ఏం పెట్టా చూపడుతుంది. చూపడుతుందా లేదా అని నేను చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే మీ ఆశీర్వాదంతో, పేదల ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ నాడు జీతాలు పక్కా వస్తాయి. పక్కా ఇప్పించే బాధ్యత. మీకు పెండింగ్ ఉన్న డిఏలు పక్కా ప్రభుత్వం ఏర్పడే వెంటనే 1 మంత్ లోపల మొత్తం పూర్తి చేస్తారు. అనుమానం కదా. పిఆర్స్ కూడా వెంటనే దాన్ని ప్రకటిస్తారు. పిఆర్స్ కూడా వెంటనే అమలయ్యే విధంగా పక్కా చేస్తారు. 3170 బాధితులు ఎవరుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఆదుకుంటాం, దాన్ని సవరిస్తాం, వాళ్ళకి అండా ఉంటాం, వాళ్ళకు న్యాయబద్ధమైనటువంటి విషయాన్ని తప్పకుండా పరిష్కరించే ప్రయత్నిస్తాం. ఏం చేద్దాం? 3170 సకల జనుల సమ్మె చేసి మీరు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే ముఖ్యమంత్రి అయితే ఈ రోజు మిమ్మల్ని ఆడి పొద్దున నాకే చాలా బాగా నచ్చింది. నేను మహబూబ్నగర్ పోతే, వికారాబాద్ పోతే ఒక అక్క వచ్చింది, ఒక చెల్లి వచ్చింది, ఒక అక్క చెన్న నేను వికారాబాద్ చేస్తున్నా ఎక్కువ కొట్టినా చిన్న పిల్లలని ఏం చేయాలి?
ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం నడుస్తోందని చట్టసభలో 50% రిజర్వేషన్ పెట్టే వరకు ఉద్యమం చేస్తామని రాజ్యసభ ఎంపీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. 56% ఉన్న వారికి వరుస అన్యాయం జరుగుతోందన్నారు. 14% ఇప్పటి వరకు బీసీలకు అవకాశాలు వచ్చాయన్నారు. అవకాశం రానప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందన్నారు. దేశ సంపదలో బీసీల భాగస్వామ్యం ఎక్కువ గాని రాజ్యాంగ పరంగా న్యాయమైన వాటా రావడం లేదన్నారు. బీసీ ప్రధానిగా ఉన్నారు కాబట్టి బీసీలుగా గట్టిగా కొట్లాడాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 3 చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. పార్లమెంటు ముందు చేపట్టి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితే అప్పుడు ప్రధానమంత్రి చేస్తాడు. ఈ ప్రధానమంత్రి తప్పితే ఇంకో ప్రధానమంత్రి చేయడు. జడ్సున్నాడు, జమ్మున్నాడు, యోగి, ఆయనకేం ఊరు లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు. ఒక యోగి లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. కాబట్టి మనం పోరాడితే తప్పనిసరి మనకు చట్టసభల రిజర్వేషన్లు, జనాభా ప్రకారం రిజర్వేషన్లు, అరే మీరందరూ ఒక్కసారి తెగించి పోరాడితే మనకు చట్టసభల రిజర్వేషన్లు వస్తాయి, బడ్జెట్ వస్తుంది. 56% మంది విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలని కామన్ సెన్స్, తెలివి, కనీస జ్ఞానం ఈ ప్రభుత్వాలకు లేదా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వాలు కాబట్టి అడగకుంటేనే వాళ్ళకి పెట్టారు. మేము అడిగితే కూడా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలి, మాకు బడ్జెట్ పెట్టాలి, ప్రతి కుటుంబానికి 20 లక్షల నుంచి 50 లక్షలు సబ్సిడీలు ఇవ్వాలి, మాకు కూడా కంపెనీలు పెడితే అన్ని మీరందరూ మన బీసీలు ఈ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ నాది, బీఆర్ఎస్ నాది, బీజేపీ నాది, ఆ పార్టీ ఈ పార్టీ, ఇవన్నీ ఏ పార్టీలు మనవి కావు. ఈ అగ్రకుల ప్రయోజనాలు కాపాడే పార్టీలు వాళ్ళకి అధికారం కోసం, సంపద కోసం, ఆస్తి కోసం మనల్ని వాడుకుంటున్నారు. ఈ నిజాన్ని మీరు గుర్తుంచుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీసీలందరూ. అందుకే మనం చేసే పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెయించి పోరాడాలి. బీసీలకు సిగ్గు ఉండాలి. ఇంకా బానిసమని ఇస్తారు. అంత ఎవడు 10,000 ఇస్తే, ఎవడు 5,000 ఇస్తే వాని దగ్గర పోయి డబ్బాలు కొట్టుకుంటా, తినుకుంటా, తాక్కుంటా చేరి బీసీలను కాలగర్భంలో చేశారు. ఏమోళ్ళని మనోళ్ళను విమర్శించుకుంటారు. ఇవన్నీ పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమం లేక పెద్ద ఎత్తున పోరాడడానికి ముందుకు రావాలని చెప్పి ఇది చేస్తున్నాం. అందులో భాగంగా ఏప్రిల్ 3న పార్లమెంటు వల్ల ధర్నా ఉంది. ఆ డేట్ కల్లా అక్కడ వచ్చేటట్టు టికెట్లు బుక్ చేసుకొని పెద్ద ఎత్తున రావాలని చెప్పి పార్లమెంటును వరుసగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే వరకు పార్లమెంటును ముట్టడిస్తూనే ఉంటాం. డెమోక్రటిక్గా పోతున్నాం. వినకపోతే మాత్రం బిడ్డ అంతర్జాతీయ వేదికల ద్వారా, ప్రపంచ వేదికల ద్వారా ఈ దేశంలో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో వీళ్ళని బయట పెడతా, వీళ్ళని అందరినీ నిలదీస్తా. గల్లా వాటి చిరుతపులిని వేటాడి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్న 9 మంది నిందితులను ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫారెస్ట్ అధికారి అప్పయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. 6 నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చింతల్నార్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన పులిని ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన 9 మంది స్మగ్లర్లు బరిసెలతో పొడిచి చర్మాన్ని విక్రయించేందుకు యత్నించారు. తొలుత ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేయగా అటు నుంచి ఆంధ్రప్రదేశ్ చింతూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు స్వాధీనంలోకి వెళ్లింది. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులు అమ్మకానికి సిద్ధపడగా పులి చర్మాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర భద్రాచలానికి చెందినటువంటి కొందరు కొత్తగూడెం ప్రాంతంలోని స్థానిక వ్యక్తుల సహాయంతో అమ్మకానికి సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులపై నిఘా వేసి పట్టుకున్నారు. ఇక చిరుతపులిపై కూర్చొని క్షుద్ర పూజలు నిర్వహించడం ద్వారా కాసుల వర్షం కురుస్తుందన్న మూఢ నమ్మకంతో ఈ ఘాతకానికి వడిగట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులు తేలినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక చిరుతపులి చర్మాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 వ్యక్తులను, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1 వ్యక్తిని, అందరినీ కలిపి 9 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ చిరుతపులిని దాదాపుగా 6 నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చింతల్నార్ అనే అటవీ ప్రాంతంలో దీన్ని వేటాడడం జరిగింది. ఇది మగ చిరుతపులి.
అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మన కస్టడీలో ఉన్న ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ చిరుతపులి చర్మాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చింతూరు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర దాన్ని దాచిపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు దాన్ని ఎలా అమ్మాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన ప్రకాశం జిల్లా నుంచి ఒక ముగ్గురు ఈ వైల్డ్ లైఫ్ ట్రేడర్స్ జాయిన్ అయ్యారు. దీనిని అంటే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో దానిలో భాగంగానే తెలంగాణకు చెందిన సారపాక ఏరియాలో భద్రాచలం సారపాక ఏరియాకు చెందిన ఒక వ్యక్తి కూడా ఈ టీంతో జాయిన్ అయ్యి వీళ్ళందరూ కలిసి దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చిరుతపులి చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నించారు. సో మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా మన సెర్చ్ టీమ్స్ సెర్చ్ చేసి వీళ్ళ మీద గట్టి నిఘా ఏర్పాటు చేసి గత 2 నెలలుగా దీన్ని చేజ్ చేస్తూ వస్తున్నారు. అంతిమంగా ఈ రోజున ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వీళ్ళందరూ గుమికూడి చర్చలు జరుపుతున్న టైంలో వీళ్ళనందరినీ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించి ఆశ్చర్యపోతారు. ఎందుకు కొన్నారంటే ఈ చిరుతపులి మీద కూర్చొని కొన్ని క్షుద్ర పూజలు చేస్తే బారిష్ జరుగుతుంది అని వీళ్ళు నమ్మారు. బారిష్ అంటే నోట్ల కట్టలు ఆకాశం నుంచి రాలి కింద పడతాయని వీళ్ళు నమ్మారు. ఇందులో కొంతమంది గుర్తికోయలు కూడా ఉన్నారు. అంటే చూడండి ఎంత అమాయకత్వం తోటి ప్రజలు వన్యప్రాణులను వేటాడుతున్నారో మీరందరూ గమనించాలి. వాస్తవానికి ఏ జంతువుకైనా ఏ మొక్కకైనా ఔషధ గుణాలు ఉంటాయి కానీ అతీంద్రియ శక్తులు ఏమి ఉండవు. సో లేనిపోని భ్రమలతోటి వన్యప్రాణులను వేటాడ జరుగుతుంది. ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ భద్రాచలం ప్రాంతం అనేది దీనికి ఆయుపట్టులాగా. గ్రేటర్ హైదరాబాద్ శివారు కాటేదాన్ పారిశ్రామిక వాడలో రామకృష్ణ హోమియో ఫార్మసీ మందుల కంపెనీని యాజమాన్యం మూసేసింది. దీంతో కంపెనీలో గత 30 ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. కంపెనీలోని పనిచేసిన ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం కంపెనీని మూసివేయడంతో పాటు స్థిరాస్తులను సైతం అమ్మివేయడంతో ఉద్యోగులు కంపెనీ ఆవరణలో యాజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా కంపెనీలో పనిచేసిన తమకు గత 5 ఏళ్లుగా యాజమాన్యం తమ ప్రావిడెంట్ ఫండ్ ను సైతం జమ చేయలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని మేనేజర్ ను యాజమాన్యాన్ని ఈ విషయం అడిగితే త్వరలోనే ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడంతో పాటు జీతాలు సైతం ఇస్తామని హామీ ఇచ్చారని బాధితులు పేర్కొంటున్నారు. గత వారం రోజుల క్రితం రోజు మాదిరిగానే కంపెనీకి రాగా కంపెనీకి తాళం వేసి ఉందన్నారు. వివరాలు తెలుసుకోగా యాజమాన్యం కంపెనీకి సంబంధించిన స్థిరాస్తులను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసిందని, అనంతరం కంపెనీని మూసేసి యాజమాన్యం వెళ్లిపోయిందని బాధిత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది రోడ్డు వేసిండ్రు, వాళ్ళేమో చేస్తున్నారు. సార్ అయితే మొత్తం చేస్తుంది ఆయన ఈడుండి పిఎఫ్ కట్ చేసేది, ఈఎస్ఐ కట్ చేసేది ఆయన ఏమన్నా వాళ్ళని అడిగితే మీరు శ్రీనివాస్ సార్ అడగండి నాకు తెలియదు అంటాడు. శ్రీను సార్ అంటాడు మేనేజ్మెంట్ అడగండి నాకేమెరక వాళ్ళు కట్ చేయమన్నా నేను కట్ చేస్తున్నా అని ఈయన అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో మేము చేస్తున్నాం. వాళ్ళు రారు ఇక్కడే ఉన్నారు, బయట ఉంది కదా. తీయలేదు. నుంచి చేస్తున్నా సార్. బుల్లెన్ షార్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్,
బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అవినీతి అక్రమాలు ఎక్కడుంటే సిబిఐ, ఈడీ అక్కడే ఉంటుందని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న వివేక్ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాక్షస పాలన నడుస్తోందని తరిమి కొట్టేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని వివేక్ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఇష్టారాజ్యంగా దోచుకుందని ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ సంస్కారం లేకుండా వాడు వీడని మాట్లాడడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా దోచుకున్న ఆస్తులపై సిబిఐ, ఈడీ దర్యాప్తులు చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. జహీరాబాద్ రావడం జరిగింది ఓ పెళ్లి విషయంలో. నిన్న కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటే, కేసీఆర్, కేటీఆర్, కవిత ఇంటర్వ్యూలు చూస్తుంటే ఎక్కడైతే అవినీతి ఉందో అక్కడనే ఉంటుంది సిబిఐ ఇంకా ఈడీ. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకొని అన్ని ఆస్తులు పెంచుకున్నారు. అందరికీ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అయితే దర్యాప్తు చేస్తేనే ఈ ఏదైనా విలువలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలకు ఏదైతే సేవ చేయాలో అది మనసులో వచ్చేది ఉన్నది. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రాష్ట్రాన్ని కేవలం కుటుంబ సభ్యుల కోసమే వాళ్ళు ఈ నెలకు 25-30 లక్షల జీతాలు తీసుకుంటున్నారంటే మనం నిజంగానే అనుకోవచ్చు ఈ రాష్ట్రాన్ని. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో నివసించే వినయ్ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 7వ తేదీన హోలీ పండుగను జరుపుకుని ఒంటిపై పూర్తి గాయాలతో ఇంటికి వచ్చిన వినయ్ ని తన 4 స్నేహితులు వచ్చి బలవంతంగా లాక్కెళ్లి జ్యోతి మిల్క్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో హత్య చేసి పడేశారని ఆరోపించారు. మృతుడి తల్లి, మృతుడి స్థానికంగా ఉన్న ఫ్యాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన స్నేహితులతో గంజాయి సేవిస్తూ ఉండటాన్ని గతంలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం కేసులో కూడా నిందితులని తెలిపారు పోలీసులు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు బాడీని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఒక అన్నోన్ డెడ్ బాడీ పడి ఉన్న సమాచారం మేరకు మా దుండిగల్ పోలీసు వచ్చి విచారించగా వినయ్ అని రాజీవ్ గృహ కల్పకు చెందిన 26 ఏళ్ల వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. అది విచారించగా వాళ్ళ మదర్ చెప్పింది ఏమనగా 7 తారీఖు రోజు దెబ్బలతోటి ఇంటికి వచ్చిందంట సాయంత్రము. తర్వాత 3 గంటల సమయంలో వాళ్ళ మిత్రులే మళ్ళీ తీసుకుపోయాడు, తిరిగి రాలేడు. ఈరోజు చూస్తే స్థానికుల సమాచారం మేరకు ఇక్కడ వచ్చి చూస్తే పడిపోయి ఉన్నాడు. అతని బాడీ పోస్ట్ మార్టం నిమిత్తము గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము. పూర్తి దర్యాప్తు తర్వాత ఈ వినయ్ చనిపోవడానికి కారణాలు వివరిస్తాం. గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం గడ్డిపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవవధువు నవ్య అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త మహేష్ నవ్యపై దాడి చేసి చంపేశాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం నవ్యకు మహేష్ తో వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందు తమ బిడ్డను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని జీజీహెచ్ వద్ద మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం చిన్నలోవ వద్ద మాచివరం నుండి వలసపూడి రోడ్డులో గడ్డివాములో మహిళను కాల్చిన కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు కొవ్వోయి సత్యవేణి హత్య గురించి రాయవరం పోలీస్ స్టేషన్ లో రామచంద్రపురం జీఎస్పీ బాలచంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిందితులు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు నల్లిమిల్లి ఉమామహేశ్వర్ రెడ్డి, నల్లిమిల్లి వెంకట సత్యనారాయణ రెడ్డి. గతంలో ఈ ఇద్దరు నిందితులు సత్యవేణి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అప్పుడు పెద్దల సమక్షంలో వీరిని మందలించారు. అప్పుడే ఆమెను మానభంగం చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారని తెలిపారు. గత నెల 23వ తేదీన సత్యవేణి ఆమె అమ్మగారింటికి వెళ్లి రావడం గమనించారని, అదే రోజు రాత్రి 10 గంటలకు మాచవరం వంతెన నుండి వలసపూడి వంతెన మధ్యలో చిన్నలోవ వద్ద సత్యవేణి కోసం మాటు వేశారన్నారు. ఆమెను గడ్డివాము వెనుకకు బలవంతంగా తీసుకుని వెళ్లి మానభంగం చేసి కరెంటు వైర్ తో గొంతు నొక్కి చంపేశారన్నారు. ఇక తర్వాత ఆమె వంటిపైనున్న బంగారు వస్తువులు దొంగిలించారని, తమపై ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో మృతదేహాన్ని తగలబెట్టారన్నారు. ఇక నిందితులపై 302, 376D, 404, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని డీఎస్పీ వివరించారు. చూసి ఆవిడని ఎలాగైనా ఈరోజు సాయంత్రం చంపాలనే ఉద్దేశంతో ఈ మాచవరం పసలపూడి గ్రామం ఆ చిన్నలోవ వద్ద వెయిట్ చేస్తూ ఉండడము, అలాగే రాత్రి 8 గంటల సమయంలో మా ఇంటికి వెళ్ళే ఉద్దేశంతో ఈ మాచవరం బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆమెను అక్కడ చిన్న దిమ్మలాగా ఉంది. అంటే మిగతా అంతా పొలాలు, కానీ ఆ ప్లేస్ ఒకటి మాత్రం కొంచెము 2 గడ్డివాములు కూడా ఉన్నాయి. అక్కడికి లాగేసి ఇద్దరు కలిసి లాగేశారు. లాగేసిన తర్వాత ఒక చిన్న ఎలక్ట్రిక్ వైర్తో ఆవిడ పీకను బిగించే ముందు ఇద్దరు కూడా ఆవిడ పైన అత్యాచారం చేశారు. చేసిన తర్వాత పీక పిసికి చంపేసి శవాన్ని అలాగే వదిలేస్తే ఇక అంటే దగ్గరే ఈ హతురాలు ఇల్లు దగ్గరే కాబట్టి త్వరగా తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఈ ఆనవాళ్ళు మాయం చేయాలనే ఉద్దేశంతో ఆవిడ్ని ఆ గడ్డి వాములో లోపల పెట్టేసి ఆ గడ్డి వామును మండించేశారు. మండించేసిన తర్వాత అంటే ఈమె ఇంట్లోంచి వెళ్ళిపోవడము 2-3 రోజుల తర్వాత రావడంతో మాకు స్టార్టింగ్లో ఎటువంటి ఆధారాలు కానీ దొరకలేదు. కానీ తర్వాత ఎవరైతే మాకు మహిళా పోలీసులు ఉన్నారో, అంటే ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన ఈ సచివాలయాల్లో మహిళా పోలీసులు ఏ విధంగా ఉపయోగపడతారు అనే దానికి ఈ కేసు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. వీళ్ళకి గ్రామం చిన్నగా ఉంటుంది, అంటే మేబీ ఒక 2000 పాపులేషన్ ఉండే ఒక గ్రామంలో వీళ్ళు ఉంటారు కాబట్టి ఆ గ్రామంలో ఎవడు చెడు వ్యసనాలతో తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఎవరికి చిన్న గొడవలు ఉన్నాయి అనేది వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ మహిళా పోలీసులు వచ్చేసి అనిత మాచవరం, నాగేశ్వరి మాచవరం, నాగమణి సోమేశ్వరం, అలాగే ధనలక్ష్మి చెల్లూరు. ఈ కన్సర్న్ సచివాలయాల్లో వీళ్ళు మహిళా పోలీసులుగా పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఈవిడ ఫలానా సత్యవేణి మా దేవుడి కాలనీ మాచవరం అని మాకు క్లారిటీ వచ్చిందో వీళ్ళను కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి మధ్యలో ఉండే గొడవలు ఉన్నట్లు తెలిసింది. మాకు వాళ్ళ మీద అనుమానం వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ఇంట్లోంచి పారిపోయారు. తర్వాత వీళ్ళు ఈవిడని చంపేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ను రిమాండ్ కు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ 3వ అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిఐడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళగిరి సిఐడి డీఎస్పీ అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం లంచ్ మోషన్ గా విచారణకు స్వీకరించింది. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నంవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. భాస్కర్ తరపున న్యాయవాది విఆర్ మాచవరం వాదనల కోసం న్యాయస్థానం ఈ నెల 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. భాస్కర్ కు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. సిమెన్స్ కేసులో ఏపీ సిఐడి వారు అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సత్యభాస్కర్ ప్రసాద్ గారిని నిన్న ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిన్న అక్కడ ట్రాన్సిట్ రిమాండ్లో ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ రిపోర్ట్తో పాటు విజయవాడ ఏసీబీ జడ్జి గారి ఆనరబుల్ ఏసీబీ జడ్జి గారి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆనరబుల్ ఏసీబీ జడ్జి గారు న్యాయమూర్తి గారు ఈరోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఆర్గ్యుమెంట్స్ విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి ఆర్గ్యుమెంట్స్, డిఫెన్స్ కౌన్సిల్ వారి ఆర్గ్యుమెంట్స్ అన్ని విని
ఈరోజు జడ్జి గారు ఇప్పుడే తీర్పు చెప్పారు, రిమాండ్ రిజెక్ట్ చేశారు, ఆయన్ని వదిలేసేయమన్నారు. కారణం ఏంటంటే ఆయన మీద పెట్టిన సెక్షన్లు కొన్ని ఆయన మీద అట్రాక్ట్ కావు, 41 ఇవ్వకుండా చేయటం తప్పు. ఇవన్నీ కూడా పరిశీలించి కోర్టు వారు వాళ్ళు పెట్టిన సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో రాసినవన్నీ అబద్ధాలు రాసి అతను సత్యభాస్కర్ ప్రసాద్ ఏదైతే ఉందో ఆయన ఇంతకుముందు సిఐడి వారి ముందు ఎన్నోసార్లు అటెండ్ అయ్యి వాంగ్మూలం ఇచ్చున్నారు. తర్వాత 164 స్టేట్మెంట్లో అతను చెప్పలేదు, సిఐడికి అనుకూలంగా చెప్పలేదని ఒక్క వాదనతోటి వాళ్ళు ఏసీబీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు చేసిన ఆర్గ్యుమెంట్ని కోర్టు వారు పరిగణలోకి తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఆ రిమాండ్ రిజెక్ట్ చేస్తూ ఇప్పుడే తీర్పు చెప్పారు. ఈ రిమాండ్ అనేది తీసుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఈ యొక్క సిఐడి డిపార్ట్మెంటు చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిమాండ్ రిపోర్ట్లో అన్నీ కూడా అబద్ధాలు. అండ్ ఈ యొక్క సత్యభాస్కర్ ప్రసాద్ ఆయన సిఐడి డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తున్న సమయంలో ఇప్పుడు సడన్గా ఆయన ఢిల్లీకి పోయి ఆయన అరెస్ట్ చేయటము, దీంట్లో కొన్ని పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయని మేము భావిస్తున్నాం. కాబట్టి మేము ఇదే కోర్టు వారి ముందు చెప్పాము. కోర్టు వారు ఇదంతా యాక్సెప్ట్ చేసి ఆ రిమాండ్ రిపోర్ట్ను చూసి అది తప్పు, నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఆయన్ని వదిలేశారు. కాబట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. భార్య తేజస్విని, కుమారుడు అన్వయ్ రెడ్డి, సోదరుడు శిరీష్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దిల్ రాజు కుమారుడిని తలనీలాలకు స్వామివారికి సమర్పించారు. ఇక దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకటేశ్వర స్వామి గారి దర్శనంకి వచ్చాము మా ఫ్యామిలీ అందరం, మా బలగంతో. మొన్న లాస్ట్ వీకే బలగం సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతమైన అప్రిషియేషన్తో పాటు ఒక చిన్న సినిమాకి 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పైన ఫస్ట్ సినిమాది. హర్షిత్ అండ్ అన్సిత ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ ఫిలిం వాళ్ళకి. సో అందరం ఫ్యామిలీతో ఈరోజు స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. సో మా బలగాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ మా బ్యానర్ నుంచి రాబోతున్న సినిమాలు శాకుంతలం ఏప్రిల్ 14th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అది కూడా పాన్ ఇండియా ఫిలిం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మళ్ళీ ఏప్రిల్ 14th మా సంస్థ నుంచి రాబోతుంది. అలాగే రామ్ చరణ్ శంకర్ గారిది కూడా అండర్ ప్రొడక్షన్ ఉంది. ప్రముఖ సినీ గాయకులు పి సుశీల, ఉషా ఊతప్లకు అవుట్ స్టాండింగ్ రన్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ 2023 అవార్డులతో యాక్సిస్ స్వచ్ఛంద సంస్థ సాంస్కృతిక సేవ సంస్థ ఘనంగా సత్కరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కళాభారతి ఆడిటోరియంలో యాక్సిస్ సంస్థ నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారితో పాటు పలువురు నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సుశీల, ఉషా ఊతుప్లను అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా పలు చిత్రాల్లో గీతాలను ఆలపించి ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు. నటించిన కురుక్షేత్రం ఎన్టీఆర్ గారు నటించి సో ప్లీజ్ వెల్కమ్ పురుషోత్తమ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో మరి ఈవిడ కూడా నవంబర్ 7th 1940 రెడీ మ్యామ్ రెడీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ నేతలపై నిప్పులు జరిగిన బండి సంజయ్. బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తే మహిళలు భయపడే పరిస్థితి ఉందని ఆగ్రహం. ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం నడుస్తోందన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. 56% ఉన్న వారికి వరుస అన్యాయం జరుగుతోందని వెల్లడి.
9 మంది వేటగాళ్లను అరెస్ట్ చేసిన ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారులు. చిరుతపులిని వేటాడి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నం. రాజేంద్రనగర్లోని రామకృష్ణ హోమియో ఫార్మసీ మందుల కంపెనీని మూసేసిన యాజమాన్యం. అయోమయంగా మారిన 30 ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.